ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ హైదరాబాద్లో సందడి చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తాను శిక్షణ పొందిన లేగలా క్రికెట్ అకాడమీని సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని ఈ సందర్భంగా తిలక్ వర్మ చెప్పారు. మ్యాచ్ను గెలిపించి తీరాలనే పట్టుదలతో ఆడానని అన్నారు. విరాట్ కోహ్లీ ఎంతో స్ఫూర్తినిచ్చారని, కోహ్లీ పోల్చడం గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. ప్రతి మ్యాచ్లో వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశామని, అందరం సమిష్టిగా కష్టపడ్డామని తిలక్ వర్మ తెలిపారు. ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు. నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, జస్ట్ అ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. సో ఆ టైంలో నేను అదే